వికారాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలోని కొత్తగడి సమీపంలో గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి చూపు మందగించిన ప్రతి వ్యక్తికి కంటి అద్దాలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి ఎంతో మందికి కంటి చూపు సమస్య పోయే విధంగా కృషి చేసినప్పటికీ మిగిలిపోయిన అద్దాలను కంటి చూపు లోపించిన బాధితులకు అందించకుండా వాటిని చెత్తకుప్పల పాలు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఒకవేళ గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ ఫోటో కనిపించొద్దు అనుకుంటే వాటికి ఫోటోలు మార్చి కంటి చూపు మందగించిన బాధితులకు పంచి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని జిల్లా కలెక్టర్ గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్త కుప్పలో పడేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.